హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం, బ్యూటిఫుల్ శ్లోకం చెప్పడానికి వచ్చానండి. ఏంటంటే అది కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారు మన పెద్దవాళ్ళు కదండి. కృషి కనుక మనం చేస్తే దానివల్ల వచ్చే ఫలితం అనేది మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కదా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారంటే అర్థం ఏంటి? మనం ఎంత ప్రయత్నం చేస్తే అంతలాగా మనం మౌల్డ్ చేసుకోవచ్చు, అంతలాగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ప్రయత్నం అనేదే చేయకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఆ దీపం ఆరిపోక తప్పదు, ఎందుకంటే గాలి బాగా వీస్తుంది కాబట్టి. ఎప్పుడైతే మనం ప్రయత్నం అనేది చేస్తామో దానివల్ల ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటాయి కదండి. కాబట్టి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని అందుకే అన్నారు మన పెద్దవాళ్ళు. కృషి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రయత్నం చేయకుండా మనం అసలు ఉండకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే అర్థం ఏంటి? మనం ప్రయత్నం అనేది ఎప్పుడైతే చేస్తామో అసాధ్యం అనేది మనకు జీవితంలో ఏది ఉండదు అని. ఇక్కడ ఒక మీనింగ్ ఇదండి. ఇంకో మీనింగ్ ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కృషి వలుడు అంటే ఎవరు? రైతు. రైతు వ్యవసాయం చేస్తాడు కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం. ఆ వ్యవసాయం చేస్తే దేన్నైనా వాళ్ళు సాధించవచ్చు. ఇక్కడ వ్యవసాయం అనే అర్థం ఉంది, అలాగే ప్రయత్నము అనే అర్థం కూడా ఉందండి. ఓకేనండి. రైతులు అంత కష్టపడతారు అనేది సారాంశం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. జపం చేయడము అంటే అర్థం ఏంటి? మంత్ర జపం. ఏదైనా సరే మననం చేస్తే అది మంత్రం అవుతుంది. మననం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒకసారి ఉచ్చరించడం కాదు. మననం అంటే అదే పనిగా పగలు రాత్రి మనం దేన్నైతే ఉచ్చరిస్తూ ఉంటామో అదే మంత్రం అయిపోతుంది. ఒక నామజపం కావచ్చు, ఒక బీజాక్షరాలు కావచ్చు, ఏదైనా మనం జపం చేస్తే దాని ప్రభావం చాలా అమోఘంగా ఉంటుంది. ఓకేనండి. జపతో నాస్తి పాతకం అంటే పాపం వేరు పాతకం వేరండి. పాపము అంటే పాపాన్ని మనం పోగొట్టుకోవచ్చు. అంటే చేసినది చిన్న తప్పిదం అనుకోండి, దాన్ని మనకు రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ పాతకానికి ఇది లేదండి, ఆ ప్రయత్నం అనేది లేదు. ఎందుకంటే పాతకము అంటే ఎన్ని జన్మలైనా మనని వెంబడించి ఉంటుంది. పాపం అనేది ఆ జన్మలోనే తొలగిపోతుంది. అంటే పాపం వేరు పాతకం వేరు. అర్థమైందండి అంటే రెండిటికి. పాపము అంటే మనం దాన్ని ఏదో ఒక పని చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే ఫలానా పూజ చేస్తేనో ఫలానా వ్రతం చేస్తేనో ఈ పాపం పోతుంది అంటే అది మనం చేసేయచ్చు. కానీ పాతకానికి ఆ అవకాశం లేదండి. పాతకము అంటే ఎన్ని జన్మలైనా మనని వెంబడించుండి మనని కష్టానికో సుఖానికో గురి చేస్తుంది. పాతకము అంటే అది సుఖానికి కాదు, కష్టానికే గురి చేస్తుంది. ఓకేనండి. పాతకం చేస్తున్నాం కాబట్టి అది వెంబడించే ఉంటుంది. వనేరనే శత్రుజలాగ్ని మధ్య చెప్పుకున్నాం కదా. మహార్ణవే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. పూర్వ జన్మలో చేసిన పుణ్యఫలాలు మన్ని ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో అన్నా రక్షిస్తూ ఉంటాయి అని. పాతకాలు కూడా అలాగే మన్ని బాధ పెడుతూ ఉంటాయి, ఎక్కడున్నా బాధ పెడుతూ ఉంటాయి. ఓకేనా. అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషి చేస్తే ఏదైనా సాధ్యమే మనకు అని. అసాధ్యం అనేది ఏది ఉండదు. అలాగే జపతో నాస్తి పాతకం. జపం చేస్తే పాతకం అనేది హరించుకుపోతుంది. పాపం అనేది మనం ఏదో రెమెడీ చేస్తే తొలగిపోతుంది. పాతకం కూడా జపం వల్ల హరించుకుపోతుందట. ఓకేనా. జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి. లెస్ టాకింగ్ విల్ బి మోర్ కంఫర్ట్. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మౌనేన కలహో నాస్తి. మౌనంగా ఉంటే కలహాలనే ఉండవు. మనం ఓవర్ టాకింగ్ వల్లే మనకు సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఏ గొడవ లేదు. మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం. జాగ్రత్తగా ఉండేవాడికి, కేర్ఫుల్గా ఉండేవాడికి అసలే భయం ఉండదు. జాగ్రత్త భయం అంటే
మెలకువగా ఉండేవాడికి, ఎప్పుడు కూడా అటెన్షన్ పే చేసేవాడికి ఏ భయము కూడా ఉండదు. బాగుంది కదండి శ్లోకం. ఒకసారి మళ్ళీ చూడండి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం. ఎంత అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కదా. సో ట్రై చేయండి. ఇవన్నీ మీకు లైఫ్లో ప్రాక్టికల్గా మీరు అనుసరించడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఎట్లయినా పెద్దల మాటలు చద్ది మూటలు, ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు కాబట్టి ఇవి మనకు అపరిమితమైనటువంటి మేలునే కలిగిస్తాయండి. ఓకేనండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.